నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. అయ్యా నమస్కారం. హాయ్, వెల్కమ్ టు ది మోస్ట్ ఎంటర్టైనింగ్ డాన్స్ షో ఎవర్, నీతోని డాన్స్ 2.0. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నిన్న మీరు చూశారు తగ్గేదేలే టీం అందరి పర్ఫార్మెన్స్. ఇది చూసానన్నయ్య, ఇది చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. బ్యూటిఫుల్ డాన్సింగ్ క్వీన్ వన్ అండ్ ఓన్లీ రాధమ్మ. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే 1 2 3 4 5 ఏది? అవును, ఎక్కడ? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? వేర్ ఇస్ ది అదర్ జోడీ? ఏమైందిరా? కథలుగానే మిగిలేనే. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఎవర్? వేర్ ఇస్ యువర్ లవర్? వదిలే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి పార్ట్నర్ లేదా? లేదు నాకు. నీకు లేదా? ఓకే, మెయిన్ విషయం ఏంటంటే యావర్తో మెగా లాంచ్ లో వచ్చిన పేర్ నాయిని పావని అని అందరికీ తెలుసు. మాకు తెలుసులేరా. ఇష్టపూర్వకంగా తనే ఈ షో నుంచి క్విట్ అవ్వాలని అనుకుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎంతో మంది జస్ట్ వచ్చి 2 minutes ఈ స్టేజ్ లో ఉంటే నా లైఫే చేంజ్ అవుతుందని అనుకున్న టైం. వినేవాడు వీపీ అయితే విమానం కనిపెట్టింది, వివి వినాయక్ అనేస్తావరా నువ్వు? మనం సీజన్స్ మొత్తంలో 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు వదిలేస్తున్నారని అంటే 6 ప్యాక్ ఉన్న అబ్బాయి నెక్స్ట్ విశ్వ. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోన డ్రైనేజరా? హార్టీ వెల్కమ్ వాసంతి. హనీమూన్ కి వెళ్ళాల్సిన దానివి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పర్లేదానికి వచ్చిన ఫ్రెండ్స్. రాదమ్మా, రీసెంట్ గా పెళ్ళయింది. అబ్బాయి కత్తులాగా ఉంటాడు, ఎలా పట్టిందో ఏమో. జైన్ బాలాదిత్య, మరి మీకు పూజ ఆదిపు ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే వినపడింది. దిస్ ఇస్ డాన్స్, బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. సాహసం అనే చెప్పాలి. లెట్స్ బిగిన్ విత్ సదా గారు. ఆదిత్య, పూజ, ఇట్ ఈస్ నీతోనే డాన్స్. ఆ విషయం మాకు తెలుసులే. కొరియోగ్రఫీ నాకు మరీ స్కూల్ కాంపిటీషన్స్ లో చేస్తారు కదా పిల్లలకి, ఆ రేంజ్ సింపుల్ గా అనిపించింది. మీకు ఆ పొటెన్షియాలిటీ ఉంది, దీనికంటే బాగా చేయడానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకే, ఇద్దరు మంచి డాన్సర్స్ మీ ఇద్దరు. అండ్ లాంచ్ ఎపిసోడ్ లో అయితే ఊపిచ్చారు కదా, అది నిన్నరా. నిజంగా చెప్పాలంటే నేను ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. కొన్ని దగ్గర కొంచెం నువ్వు స్పీడప్ అయిన బల, అసలు లిప్సింగ్ కొన్ని దగ్గర పూజ మర్చిపోయినది. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. నోట్లో ఇలా ఫ్లవర్ పెట్టుకొని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు కదా, అక్కడ మీరు దాన్ని చేత్తో పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? రామచంద్ర, ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇక అంత ఎవ్వడికి వాడు బాబా మహానటులు. కానివ్వండి రా, కానివ్వండి. ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపారు, మీ లోపలికి దూరిపోతే. డైలాగ్ ఇన్ దర్ యాక్ట్. నేను ఇప్పుడు వరకు ఉన్నాను ఎంత నిజం, నేను రేపు నుంచి ఉండను అది అంతే నిజం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? అయ్యాను, బట్ ఆ డైలాగ్ రియల్లీ హిట్ మీ హార్ట్. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్, దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. కోరుకుంటూ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ జోడీస్ పృథ్వీ అండ్ దర్శిని. వాక్ డాన్స్ కదా, వాక్ డాన్స్ అవుతుందా? అయితే మీరు ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళినవి అవన్నీ ఏంటి? నా పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చారు కదా, అది అయింది. నేను నీ పర్ఫార్మెన్స్ మాట్లాడుతున్నాను. ఎవడు తగ్గటల, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని. మరి ఈ రోజు జరిగిన ఈ ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఎవరో కాదు, 95.5 తో మా నేహా అండ్ విశ్వ. చిటికలే, ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.
రాజహంసల రాణి నువ్వా హాయి హింసల వెన్నెలవా. పృథ్వీ అండ్ దర్శిని మీ స్కోర్. నువ్వు నా ఫ్రెండ్ వసంతి ఆల్సో యు వాంట్ టు హగ్ మిస్టర్ పృథ్వీ? ఏం మంచిగా బాబు. కమ్ లెట్స్ హగ్ అవర్ కప్. మండుతున్నట్టుంది. థాంక్యూ అన్నయ్య, థాంక్యూ అన్నయ్య. అన్నయ్యంటదా వాళ్ళు ఏమనుకుంటుందిదా కొండ సిపిలో ముని తినలేక ఎదమ్మకు తినా. బాలాదిత్య అండ్ పూజ. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? టూ మచ్ రే టూ మచ్. మీది ఫ్లో అక్కడ చూసి ఆ ఎక్స్ప్రెషన్ అసలు నేను చూసి మేము ఎదురు అనుకున్నాం, అమ్మో అద్దరు కొట్టేస్తారు అని చెప్పి అనుకున్నాం. పులిహోర కబుర్లు చెప్పద్దు. విశ్వ అండ్ నేహ.